జాగ్రత్తగా మసులుకో, సత్యాన్ని తెలుసుకో అనే నీతిని చెప్పే నక్క కథ. ఒక అడవిలో ఒక సింహం ఉంది. పాపం, అది ముసలిదైపోయింది. అందుకని అది ఇదివరకులా జంతువుల్ని వేటాడలేకపోతుంది. ఈ జంతువులన్నిటికీ ఎంత లోకువైపోయాను. ఇలా అయితే నేను ఆకలితో ఏదో ఒకరోజు చచ్చిపోతాను. ఏదైనా మార్గం ఆలోచించాలి. పట్టింది. సింహం గుహవైపు పరుగు తీసి గుహలోకి వెళ్లి ఆరోగ్యం బాగోలేనట్టు నాటకం ఆడుతూ పడుకుంది. సింహం ఆరోగ్యం బాగోలేదని జంతువులన్నిటికీ తెలిసింది. సింహం ఆరోగ్యం గురించి అవి చర్చించుకున్నాయి. రాజా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బయటే నిలబడ్డావే, లోపలికి రా. ఏదైనా జంతువు గుహ ముందు నుండి వెళ్తున్నప్పుడు సింహంకి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని లోపలికి వెళ్తే సింహం దాన్ని చంపి తినేస్తుంది. అలా అడవిలోని ఒక్క జంతువుని సింహం చంపి తినేయసాగింది. ఒకరోజు ఓ నక్క సింహం గుహ ముందుకి వచ్చింది. అక్కడికి రాగానే నక్కకి అనుమానం వచ్చింది. మరి నక్క చాలా తెలివైంది కదా. అన్ని అడుగులు లోపలికే వెళ్ళాయి కాని బయటికి ఒక్కటి కూడా రాలేదు. రాజా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బయటే నిలబడ్డావే, లోపలికి రా, చెప్తా. అమ్మా ఆశ, అన్ని అడుగులు లోపలికి వస్తున్నట్టే ఉన్నాయి గాని లోపలి నుండి బయటికి వచ్చినట్టు ఒక్కటీ లేదు. ఇది చాలా తెలివైనదే. ఈ అడుగుజాడలే నేను కనుక చూడకపోతే నేను కూడా లోపలికి వచ్చేవాణ్ణి. నాకు తెలుసు, నువ్వు ఒంట్లో బాగోలేనట్లు దొంగ నాటకాలు ఆడి లోపలికి వచ్చిన అందర్నీ చంపేస్తున్నావు. ఉండు, నీ సంగతి ఇప్పుడే అందరికీ చెప్పేస్తా. నక్క అక్కడి నుండి వెళ్లి సింహం సంగతి అడవిలోని జంతువులన్నిటికీ చెప్పింది. అవి సింహం గుహ దగ్గరికి వెళ్లడం మానేశాయి. తెలివైన నక్క అడవిలోని జంతువులను సింహం బారి నుండి అలా కాపాడిందన్నమాట.